బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇన్నాళ్లు చురుగ్గా పనిచేస్తున్న 5 మావోయిస్టులు ఇవాళ గడ్చిరోలి ఎస్పీ ఎం రమేష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఓ కీలక డివిజనల్ కమిటీ సభ్యుడితో పాటు 3 మహిళా మావోయిస్టులు, మరో సభ్యుడు ఉన్నారు. ఈ మేరకు వారు తమ ఆయుధాలతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అన్వేష్ అందిస్తారు. అన్వేష్, మావోయిస్టు కీలక నేత మధు సరెండర్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ సుమారు 100%లో 90% అందరూ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు లొంగిపోయి బలహీనపడిందని చెప్పాలి. ఈ లొంగుబాటుతో మరింత బలహీనపడింది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ మధు రూపంలో తగిలిందని చెప్పాలి. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మహారాష్ట్ర గచ్చిడోలి ఎస్పీ రమేష్ ఎదుట లొంగిపోవడం అయితే జరిగింది. మావోయిస్టుల కీలక నేత మధు సరెండర్, ఆయనతో పాటు మరో 4 సైతం లొంగిపోయారు. వీరి మీద మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యి వీరిపై సుమారు 38 లక్షల రివార్డు ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. సమర్పణ పునరావాస విధానానికి వీళ్ళు ఆకర్షితులై లొంగిపోయినట్లు పోలీసులు అయితే వెల్లడించారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతమైన గచ్చిడోలి జిల్లాలో గతంలో కూడా చూసుకుంటే సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా లొంగిపోయినట్టు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇన్నాళ్ళుగా చురుగ్గా పనిచేస్తున్న 5 మావోయిస్టులు ఇవాళ గచ్చిడోలి ఎస్పీ ఎం రమేష్ పోలీసు ఉన్నతాధికారులు ఎదుట అధికారంగా లొంగిపోయారు. సరెండర్ వారిలో ఒక కీలక డివిజనల్ కమిటీ సభ్యుడు, మరో 3 మహిళలు మావోయిస్టులు, మరో సభ్యుడు ఉన్నట్లు సమాచారం అయితే మనకు అందుతుంది. వారు తమ ఆయుధాలతో పాటు విప్లవ సాహిత్య పోలీసులకు సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులకు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తరంగని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అటు గచ్చిడోలి మావోయిస్ట్ రహిత ప్రాంతాలుగా పోలీసులు ప్రకటించిన ఇంతకాలం ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 5 మావోయిస్టులు ఎస్పీ రమేష్ ఎదుట లొంగిపోవటం, వీరిలో డివిజన్ కమిటీ సభ్యుడుగా ఉన్న మధు అలియాస్ హేమంత్ ఉన్నట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. అతనితో పాటు 3 మహిళా మావోయిస్టులు, మరో సభ్యులు లొంగిపోయినట్లు, వీరిపై మొత్తం 38 లక్షల బహుమానం ఉన్నట్లయితే మనకు ఎం రమేష్ ప్రెస్ మీట్ లో వివరించడం జరిగింది. ఎస్పీ ఎన్కౌంటర్ లో వీళ్ళు అనేక ఎన్కౌంటర్ లో పాల్గొనడం కూడా జరిగిందని చెప్పి సమాచారం అందుతుంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు, పునరావాస పాలసీల వల్ల వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ అయితే మీడియాకు వివరించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు, విప్లవ సాహిత్యాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన 5గురికి ప్రభుత్వం తరపున రక్షణ సహాయ నిధులు, పునరావాస ప్యాకేజీని ఎస్పీ అయితే అందజేయడం జరిగింది. ఆపరేషన్ అంతిమ ప్రహారంలో భాగంగా మరో 8 మంది మావోయిస్టులను కూడా అరెస్టులు చేసినట్లు ఎస్పీ రమేష్ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో, అలాగే ఒడిశా ఏఓబి అటువంటి ప్రాంతాల్లో అలజడి సృష్టించిన వీరిని గచ్చిడోలి పోలీసులు, సిఆర్పిఎఫ్ కలిసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే అందుతుంది. వీరిలో 2 డివిజనల్ కమిటీ సభ్యులు, 2 ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లయితే మనకు సమాచారం అందింది. ఫిబ్రవరి 7న జరిగిన ఫోడేవాడ ఎన్కౌంటర్ లో పాల్గొన్న చాలా మంది కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. తరంగని ఇక అరెస్ట్ అయిన 8 మంది కలిపి మహారాష్ట్రలో సుమారు వీరిపైన 64 లక్షల రూపాయల నజరానా ఉందన్నారు. అరెస్ట్ అయిన వారిని రాజు అలియాస్ మంకు, వేకో, జ్యోతి అలియాస్ అఖిల అలియాస్ సమిత పోటావి, జాన్వి అలియాస్ నాగి ఉంగల్ ఏమ్లా, జైరామ్ బొంగే దానే, ముఖేష్ అలియాస్ లక్కు అవలం, విజయ్ అలియాస్ మంగ్డు హుంగ్ అనే మరొక 2 మావోయిస్టులు కూడా పోలీసులు ఎదురైతే లొంగిపోవడం జరిగింది. తరంగని అయితే అన్వేష్, ఆపరేషన్ కగార్ తర్వాత కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే నక్సలిజం పూర్తిగా అంతమైనట్టేనా? నక్సలిజం అనేది పూర్తిగా అయితే అంతం కాలేదు. లొంగిపోయిన మావోయిస్టులు, సెంట్రల్ కమిటీ మెంబర్లు, పోలిట్ బ్యూరో సభ్యులు కూడా చెప్పేది అదే. మావోయిస్టు పార్టీ అనేది పూర్తిగా అంతం అవడం అనేది అసాధ్యం అని చెప్పి తెలుపుతున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు ఆపరేషన్ కగార్ ముగిసిన అనంతరం కూడా లొంగిపోతుండటంతో, అంటే పోలీసులు అయితే ఆపరేషన్ కగార్ ముగిసిన అనంతరం కూడా వారి యొక్క కూంబింగ్లను, వారి యొక్క విధి విధానాలను అన్ని కూడా అడవుల్లో ఎప్పటిలాగే జరుపుతూనే ఉన్నారు. ఇంకా మిగిలిపోయిన మావోయిస్టులు కూడా కొంతమంది
చాలా దూరాల్లో ఉండి అటు ఫోన్లకు అందుబాటులో లేకుండా ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులోకి ఆ టచ్ లోకి వచ్చి వారికి చాలా టైం పడుతుంది. అందుకనే నిదానంగా లొంగిపోవటం అనేది జరుగుతుంది. మావోయిస్టులు చాలా మంది ఇంకా అడవుల్లో సుమారు 900 పైగా ఉన్నారని మన ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే వివరించడం జరిగింది. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు సుమారు 300 మంది కూడా లొంగిపోయారు. ఇంకొక 600 మంది ఆ గ్రామ కమిటీలు అటువంటి జననాట్య మండలి వంటి కమిటీలు అయితే ఉన్నాయి. వారు కూడా లొంగిపోతే పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ ఆ పూర్తిగా అంతమవుతుందని చెప్పాలి. ఇంకా అటు మావోయిస్టు పార్టీ యొక్క కీలక సభ్యుడు ఆ ముప్పాల లక్ష్మణరావు ఇంకా లొంగిపోకుండా ఉన్నారు. ముప్పాల లక్ష్మణరావుతో పాటు అలాగే మిశ్రీ బెస్టీ కూడా ఉన్నారు. వీరెమ్మటే సుమారు 200 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్టయితే సమాచారం ఉంటుంది. కాబట్టి మావోయిస్టు పార్టీ అయితే పూర్తిగా అంతం ఉండాలి అంటే మాత్రం అటు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గలపతి, అటు మిశ్రీ బెస్టీ కూడా లొంగిపోతేనే పూర్తిగా అంతమవుతుందని అయితే చెప్పవచ్చు. తెలంగాణ ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే మావోయిస్టు పార్టీకి అయితే అటు సెంట్రల్ కమిటీ మెంబరు, ఇటు పోలిట్ బ్యూరో మెంబర్లు ఇస్తున్న సమాచారం అంటే టీవీలలో వాళ్ళు లొంగిపోయినప్పుడు మాట్లాడిన మాటలను బట్టి అయితే మావోయిస్టు పార్టీ అనేదానికి అంతమైతే లేదని వాళ్ళు చెప్తున్నారు. తరంగిణి అయితే అన్వేష్, గణపతి బెస్తాల పరిస్థితి ఏంటి? లొంగిపోతారని టాక్ వినిపిస్తుంది, ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అయితే గణపతి లొంగిపోవడానికి అయితే క్లియర్ కట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద లొంగిపోయినటువంటి మన సెంట్రల్ కమిటీ మెంబర్లు, అటు దేవ్జీ కానీ, ఇటు బల్ల ప్రకాష్ కానీ వీరందరూ కూడా గత సమయంలో లొంగిపోయిన సమయంలో ముప్పాల లక్ష్మణరావు లొంగాలి అంటే లొంగిపోవాలి అంటే మేము వాళ్ళకి కొన్ని డిమాండ్స్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ డిమాండ్స్ ని నేరుగా సెంట్రల్ కమిటీ దేవ్జీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షాకి వివరించడం జరిగింది. అమిత్ షా కూడా వీటి మీద ముందస్తుగా ఇది చేయాలని ముఖ్యమంత్రితో మీరే దీని మీద చొరవ చూపించి ఎట్లాగైనా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, వారికి ఏం కావాలన్నా కూడా మనం ముందుకు వెళ్దామని చెప్పినట్టయితే తెలుస్తుంది. అటు మిశ్రీ బిశ్రీ కూడా లొంగిపోదామనే ఇదిలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ముప్పాల లక్ష్మణరావుకి మిశ్రీ బిస్తానే సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. ఆయన ఆరోగ్య రీత్యా ముప్పాల లక్ష్మణరావు ప్రస్తుతం మంచాన పడ్డాడు కాబట్టి అతను ఎటు వెళ్ళినా కూడా అతని నలుగురు తీసుకుని వెళ్ళి నలుగురు మోసుకుంటూ అతను ఎటు వెళ్ళినా ఎటు అడవిలో ఎటు వెళ్ళాలన్నా కూడా ఆయనకు మాత్రం ఒక నలుగురు వెంబడి ఉండాల్సి వస్తుంది. అందుకు గాను అనేక డిమాండ్స్ ని అయితే లొంగిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు అటు దేవ్జీ, ఇటు బల్ల ప్రకాష్, తెలంగాణ కమిటీ వారు తెలంగాణ ప్రభుత్వం ఎదురైతే ఉంచారు. వీటన్నింటినీ తీర్చిన అనంతరం ముప్పాల లక్ష్మణరావుని అయితే తీసుకువచ్చి పోలీసులు ఎదుట లొంగుపరుస్తామని చెప్పి అయితే వాళ్ళు తెలుపుతున్నారు. తరంగిణి అన్వేష్, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసాల పట్ల ఆకర్షితమై చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరి గణపతి పరిస్థితి ఏంటి? అంటే గణపతి సెంట్రల్ కమిటీ అసలు మావోయిస్టు పార్టీనే స్థాపించింది గణపతి. అతనికి ఈ పోలీసులు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీలు, ఈ పునరావాసాలు ఇవన్నీ చాలా దూరంగా ఉంటారనే తెలపాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీని స్థాపించి అనేక మందిని అందులో తీర్చిదిద్ది ట్రైనింగ్లు ఇచ్చి సెంట్రల్ కమిటీ మెంబర్ లాగా ఎన్నో లక్షల కోట్ల డబ్బు, కేజీల కొద్ది బంగారం ఆయన పార్టీలో అయితే చూసుంటాడు. ఈ పోలీసులు ఇస్తున్నటువంటి నజరానాకి ఈ పునరావాసాల అయితే అతనైతే ఆకర్షితుడు అవ్వడనే చెప్పాలి తరంగిణి. ఎందుకంటే ఎన్నో పార్టీలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేవ్జీ, సోను దాదా, అటు వచ్చేసి ఆశన్న వీళ్ళు ఇస్తున్న వివరాల ప్రకారం మావోయిస్టు పార్టీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని, కొన్ని వందల కేజీల బంగారం ఉందని, కరోనా సమయంలో డబ్బుని ఏం చేయాలో తెలియక బంగారం రూపంలో ఉన్నారని చెప్పి అయితే వారు తెలుపుతున్నారు. ఇటువంటివన్నీ కూడా ఏమి చేయాలన్నా కూడా మన గణపతి దృష్టిలో ఉంచే చేస్తారు. కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు చూసిన గణపతి, ఇంత బంగారం చూసిన గణపతి, ఇంత పలుకుబడి ఉన్నటువంటి గణపతి ఒక్కసారిగా పోలీసులు ఇస్తున్న పునరావాసాలకు వాటికైతే ఆకర్షితుడు అవ్వడనే చెప్పాలి. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు చెబుతున్న వివరాల ప్రకారం అయితే గణపతిని లొంగుబాటు చేయాలి, గణపతి లొంగుబాటు కావాలి అంటే జైలులో ఉన్న మావోయిస్టు సానుభూతి పరులు అయితే ఎవరున్నారో వారిని, అనేక మంది మావోయిస్టులు గతంలో పట్టుబడ్డ మావోయిస్టులు అందరినీ రిలీజ్ చేయాలని, వీరి పార్టీని కూడా లీగల్ పార్టీగా అంటే ఇప్పుడు మన ఏదైతే మామూలు పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలాగే వీటిని వివరించాలని చెప్పి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అయితే ఈ దేవిజీ బల్లప్రకాష్ వంటి అనేక మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు అయితే వివరించినట్టు తెలిసింది. ఇవన్నిటికీ ఒప్పుకొని ఈ డిమాండ్స్ ఒప్పుకుంటేనే ముప్పాల లక్ష్మణరావుని అయితే మేము పోలీసులు ఎదుట లొంగుబాటు చేస్తామని చెప్పి, అంతేకాకుండా దేవిజీ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముప్పాల లక్ష్మణరావు అటు సోను దాదా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముప్పాల లక్ష్మణరావు 2022-23 ప్రాంతంలో వీరు పెట్టుకున్నటువంటి ఒక ముఖ్య మీటింగ్ లో కూడా అతను పాల్గొన్నా కూడా ఏమి మాట్లాడకుండా ఉన్నట్లయితే సమాచారం ఉంది. అంతేకాకుండా ఆయన అయితే గణపతి అయితే ఖచ్చితంగా బతికే ఉన్నాడని సమాచారం అయితే ఉంది తరంగని. ఇంత చేసినటువంటి గణపతికి అంటే మావోయిస్టు పార్టీని స్థాపించి ఎక్కడో అబూజ్మన్ నారాయణపూర్ జిల్లా అబూజ్మన్ లో పార్టీని స్థాపించి ఆ పార్టీని సుమారు తెలంగాణ వ్యాప్తంగా ఒక 5 రాష్ట్రాల్లో నడిపించినటువంటి గణపతికి ఈ పోలీసులు ఇస్తున్న పునరావాసాలు, ఈ బంగారం ఇటువంటి అయితే నచ్చవనే ఆలోచన అయితే ఉంది తరంగని. రైట్, థ్యాంక్ యూ అన్వేష్.